హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ రవ్వతో ఎప్పుడు చూసినా ఉప్మా లేదా స్వీట్ చేస్తుంటారు కదా. కానీ ఇప్పుడు ఒకసారి దోశలు వేసి చూడండి, చాలా స్టఫ్గా మెత్తగా బాగుంటాయి. ఈరోజు ఈ దోశల కోసం ఎలాంటి పప్పులు బియ్యము కానీ నానబెట్టని అవసరం లేదు. అప్పటికప్పుడు గోధుమ రవ్వ పెరుగుతో దోశలు వేసుకోవచ్చు. సోడా కూడా అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చేయ విధానం ఎలానో చూస్తూ ఉండండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ రవ్వనైతే తీసుకున్నాను. 2 కప్పుల గోధుమ రవ్వకి 1 కప్పు పులిసిన పెరుగు, ఫ్రెష్ పెరుగైనా ఏం కాదు, ఈ పెరుగుని తీసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోండి. 1 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ నీళ్లు పోసి ఇంకా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాతకి ఇంకా మనకు కొంచెం నానుతుండండి ఈ గోధుమ రవ్వ. చూడండి, ఇలా నానినాక ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మెత్తగా పట్టుకుందాము పిండిని. చూడండి, ఇలా పట్టుకున్నాక కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇంకొన్ని అన్ని వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఇంకా దోశ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ని వేడి చేసుకోవాలి. బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్నాక 2 చుక్కల ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్యాన్ పైన. చేసుకున్నాక ఒక ఉల్లిగడ్డతోటి మొత్తం ప్యాన్ మొత్తం రుద్దుకొని ఇంకా 2 గంటలు ఈ గోధుమ రవ్వతో దోశ పిండిని చేసుకున్నాం కదా, ఈ పిండిని దీనిపైన వేసుకొని దోశలాగా చుట్టూ పల్చగా వేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, పల్చగా వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా 2 వైపులా నేను చూపెట్టిన విధంగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ దోశలు అయితే రెడీ అయినాయి. ఇంకా మిగిలినవి కూడా అలానే వేసుకోవచ్చు. ఓకేనా, చాలా రుచిగా ఉంటాయి. దీనికి పల్లి చట్నీ అయితే సరిపోతుంది, లేకపోతే ఏ కర్రీ అయినా పచ్చడి అయినా చేసుకోవచ్చు. కొంచెం పల్లి చట్నీ పల్చగా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, వీడియో మొత్తం చూసి ఎలా వచ్చినాయో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకోసం చాలా వెరైటీస్ చేసి చూపెడతా. ఓకేనా, బాయ్ బాయ్.